Hey guys, good morning from Biscuit. Yeah. बाइक के आगे खड़े हो जाओ ना। हाँ जी बाइक के सामने कर। अच्छा पेंगोंग में भी तो आपको रूम तो नहीं चाहिए, 10 है ना, उधर बैठ जाओगे। मैम आप भी आ जाओ मिडिल पे। नहीं मिडिल में आ जाओ। పొద్దున్న వెళ్ళేస్తే బ్యూటిఫుల్ వ్యూ చూసి సాటిస్ఫై అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. రైట్ భయ్యా, బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. యా, అక్కడ కూర్చున్న ఆమెనే ఓనర్ రిసార్ట్కి. వెల్ మెయింటైనడ్, మజా ఉన్నారు మనుషులు కూడా. కానీ ఇది చాలా లోపలికి ఉంది. అండ్ గైస్ ఎవరైనా రావాలనుకుంటే చాలా లోపలికి. దీనికి మ్యాప్స్ కూడా లొకేషన్స్ కూడా చూపిస్తే నాకు తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ రివర్ దగ్గర ఉంది ఇది. మేమే నిన్న చూసుకుంటూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ముందు వెయిట్ లేదు, లేస్తుంది ఇట్లా హ్యాండిల్ ఉట్టుగానే. టెంట్ ఒకటి ఉండే వెయిట్ తీసేసిన, చిన్న బైక్ ఇచ్చేసిన. రోడ్ టు హెవెన్ అంటారు కదా, సో ఇది రోడ్ టు హెవెన్ అనమాట. లైక్ అలానే జిఎస్ పీస్ఫుల్గా మంచిగా లగేజ్ అయితే టెంట్ అయితే తీసేసిన, చింటుపై బండి ఎక్కిచ్చేసిన టెంట్. నాకైతే మంచిగా సమ్మగా ఉంది. ఈ టవర్స్ కట్టడానికి చూడండి ఒకసారి ఎన్ని సపోర్ట్ తీసుకుంటున్నారు ఇసుకలో. ఒకదానికి ఒకటి కట్టాలంటే ఎన్ని దారాలు కట్టి కడుతున్నారో. మన దగ్గర అయితే సబ్ చేసుకుంటే ఎక్కించుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఇసుక కాబట్టి చాలా కష్టం ఉంది కదా. వాళ్ళు వెనకాల వస్తున్నారు లైన్గా. అలా ఒక చిన్న బ్రేక్ తీసుకొని చైన్లో చేసుకున్నా. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. రైట్ సైడ్ చూడండి బండాలు వచ్చినాయి పైకి వెళ్ళి. అండ్ ఇసుక చూడండి. కార్నరింగ్ చేసేటప్పుడు ఇసుక ఉందంటే ఏమవుతుందో కూడా తెలియదు. పైకి వెళ్ళి వచ్చేసింది మొత్తం. ఇసుక ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. స్లోగా పోకపోతే అయిపోయినట్టే. మనోడు మోటో జీపీ వేసారన్నాడుగా, వెళ్ళబోమని జర. కానీ నేను వాటర్ క్రాసింగ్కి రెడీగా ఉన్నాను. హోలీ షిట్. యా, పర్ఫెక్ట్. వీడియో తీయాలా? వీడియో తీస్తా మీరు ఆగుతా అంటే. వాటర్ క్రాసింగ్ వెళ్ళారండి అందరం వీడియో తీస్తా. ఏడున్నారు మీరు? వెళ్ళండి, ముందుకు వెళ్ళండి.
క్రాసింగ్ గాయస్, ఇది చెప్పాలంటే నిజంగా ఇది ఒక పెద్ద గుట్టల్లో నుంచి వచ్చేదన్నమాట వాటర్ పోయేది. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా చాలా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అండ్ బండలు చూడండి చాలా డేంజర్ ఉన్నాయి. 4x4 లేచి వెళ్ళిపోతాయి, చిన్న కార్లు అయితే స్ట్రగుల్ అవుతాయి. ఆల్రెడీ బండ్లు నడిచి ఇట్లా అయిపోయినాయి, అతుక్కుపోయినాయి భూమికి. సో నా బండి ఈజీగా పోతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. యా ఫైన్. చూడండి ఇక్కడ కొన్ని అక్కడ వాటర్ ఫాల్, వాటర్ క్రాసింగ్స్. యాక్చువల్లీ దీంట్లో నుంచి పోయేది ఉండాలి. ఇప్పుడు అక్కడ ఒకటే వాటర్ క్రాసింగ్, ఫస్ట్ వాటర్ క్రాసింగ్ జరిగేది. ఈ బండలలో నేను ఈ బండ్లని క్రాస్ చేయాలంటే చాలా కష్టం. మా వాళ్ళు ఎక్కడో ముందున్నారు, ది గోస్లో. బట్ గ్యాప్ దొరుకుతుందా అని చూస్తున్నా నేను. జప్మన్ దాంట్లోకి వెళ్ళి కొడదామని, అంటే జప్మన్ కాదు, మినిమం చూసుకొని తీయాలి, లేదంటే కష్టం అవుతుంది. కష్టం అంటే ఏముండదు, లెఫ్ట్ రైట్ పడిపోతాను, కార్ మీద పడితే వాళ్ళు నా బండి లాగేసుకుంటారు. ఇక్కడ స్టాక్ అయిపోవాల్సి వస్తుంది. ఓకే 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 ఇక్కడ యా నేను ట్రాక్స్కి వెళ్ళి ఇన్ని రోజులు, దానికి వెళ్ళి ఆఫ్ రోడ్కి వెళ్ళి ట్రయల్స్కి వెళ్ళి నేర్చుకుంది ఇదే. ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను ఎలాంటి రిస్క్ లేకుండా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వ్యూ ఫ్రంట్ సైడ్, ఎందుకంటే నా ముందు మొబైల్ హోల్డర్ ఇంకా ఎక్స్ట్రా విండ్షీల్డ్ ఉంటే తీసేసాను. ఓడిపోయి మళ్ళీ ఒక టన్నల్ వచ్చింది. ఏదో సీ అంటుంది ఏంటి నాది. ఏంటా సౌండ్, ఏదో సీ అంటుంది. బండల కుప్ప. బండలు చూస్తే ఎంత మంచిగా ఉన్నాయి, ముద్దుగా లడ్డుగా తీసుకొని ఇంట్లో పెట్టుకుని ముందుగా. గుట్టలకైతే మంచిగా ఉన్నాయి బండలు. BRO means not a bro or brother. It means Border Roads Organization. So మానవుడు ఎక్కడ ఎక్కువ తెలుసా బండిని. వ్యాలీ నుంచి ప్యాంగాంగ్ వెళ్తుంటే మధ్యలో ఆగి లంచ్ చేస్తున్నాం. ఎందుకు మేము చేయట్లేదు అంటే సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ. సూపర్ నా ఫుడ్, కాకపోతే కొంచెం సాల్ట్ వేసుకుంటే బెటర్. ఇంకా Hi guys, good morning from Pangong Lake. Yeah, cottage ఇది. This is a Pangong Lake, one of the beautiful lake in the world. Yeah, ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేశారు. ఈచ్ రూమ్ వచ్చేసి 3000. చాయ్ అడుగుదాం. చాయ్ పైలా చాయ్. యా, దిస్ ఈస్ కిచెన్ అండ్ ద బఫే. యా, ద టైమ్ ఈస్ కేమ్ ద టీ షర్ట్ ఐ వియర్డ్. లెట్స్ గో. చెండు బ్రో అయితే తినేస్తున్నాడు. Milk tea. Chai. Yes, Tea. chai and milk tea, very nice, super. Okay. Thank you. You are most welcome. ఆహా, తినేసినావా?
అది ఇంకోటి సేమ్ ఏంటిది బ్రెడ్ ఆమ్లెటా? చేస్తాను తిందాం. యా తిందామంటున్నాడు ఇంకా సగం సగం. చాయ్ మంచిగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలే, బాగుంది. యా చేస్. ద బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్ ఈజ్ హియర్ అండ్ ఐ మీన్స్ హియర్, సారీ ఇది ఇక్కడనే ఉంటుంది, నేను ఇక్కడికి వచ్చిన. యా వద్దాం ఒకటే నిమిషం, ఏక్ మినిట్ ఇవి పట్టుకోపోయా చిండు పోయా ఫోటో తీసుకున్నావు. అక్కడ ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు ముందు. కింద దాకా పోవాలి ఇప్పుడు, కిందికి వెళ్తాం. అక్కడ మంచు పడుతూనే ఉంది, అక్కడ మంచు పడుతూనే ఉంది, అక్కడ మంచు పడుతున్నది. ఆ బ్లాక్ ఏకైతే షేడ్స్ ఉన్నాయో క్లౌడ్స్ అవన్నీ మంచు పడుతూనే ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ అక్కడికి స్లోగా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి మంచు కుడిపించి వెళ్ళిపోతాయి. మామూలు లోపలికి వస్తుందంట. తీసుకో ఎంత క్లియర్ ఉన్నాయో. ఫోన్ అయితే నాకు తెలిసి టెంపరేచర్ తట్టుకోగలుగుతుందా? ఓకే ఫైన్, తట్టుకుంటుంది. ఫోన్ ఎందుకు తట్టుకోదు కానీ ఓకే తీసుకో. యా ఫోటోస్ అయితే నడుస్తుంది. అండ్ వాటర్ కలర్ ఇందాక ఒకలాగా ఉండే, స్కైని బట్టి అండ్ సన్లైట్ని బట్టి చేంజ్ అవుతున్నాయి వాటర్ కలర్. ఇప్పుడు చూడండి అక్కడ బ్లూ అండ్ లిటిల్ బిట్ గ్రీన్ వస్తున్నాయి. ఇప్పటివరకు అలా లేకుండే. నాకు ఎందుకు దమ్ము వస్తుంది అంటే ఇక్కడ డిప్స్ కొట్టాను అనమాట. ఎట్లుంటుంది మనతో పంచాయతీ, ఇట్లా ఉంటుంది అనమాట. ఒక 10 డిప్స్ చేసిన, ఎక్కువ చేద్దాం అనుకున్నా కానీ వద్దులే రిస్క్ ఎందుకని నేను తీసుకున్నా. అండ్ యా దిస్ ఈస్ ప్యాంగాంగ్ లేక్. Bye bye Pangong Lake, see you next year if possible. Pangong Lake మధ్యలో బ్లూ, సైడ్ బ్లూ, నెక్స్ట్ లెవెల్. అందుకే అంటారు దీన్ని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేక్ అని ఇన్ ద వరల్డ్. అది ఇండియాలో కాదు, ఇండియాలో అయితే టాప్ 1 ఇది అనుకుంటా నాకు తెలిసి, ఇండియాస్ బ్యూటిఫుల్ లేక్. ఎందుకంటే హిమాలయాలలో ఇలాంటి లేక్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే గట్టిగా పట్టుకుపోయి ఉంటాయి మ్యాక్స్. వాటర్ అయితే ఇంపాసిబుల్. అండ్ ఆ వాటర్ చేపెట్టి తీస్తే అవ్వట్లేదు అసలు చెప్పాలంటే. అండ్ దాంట్లో మొత్తం శాండ్ లేదు, మొత్తం ఇలాంటి బండలే ఉన్నాయి. సో అందుకే వాటర్ ఎక్కడికి పోవట్లేవు. మళ్ళీ ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఆహా, సముద్రం పనికిరాదు, ఏది పనికిరాదు నిజంగా. చాలా అంటే చాలా బాగుంది కదా, ఏది పనికిరాదు అసలు. నెక్స్ట్ లెవెల్. ఇక్కడ నుంచి వ్యూ ఉంది బాగా. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే అక్కడ స్టే చేసి రిటర్న్ ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ మేము చేయాల్సిన స్టంట్స్, యాక్టివిటీస్ అండ్ ఆల్ కిందనే చేసేసాం. అండ్ నవ్ యూ ఆర్ డన్. ఇది అక్కడికక్కడికక్కడిగా ఉంటుంది. ఇందులో ఇక్కడ పబ్లిక్ ఉండే ఏరియా ఇంకొకటి ఏదో ఉందని చెప్పిండి ఇంకొక అన్న నిన్న. ఇఫ్ పాసిబుల్ అక్కడికి కూడా వెళ్తామేమో. నవ్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్లే. మ్యాప్స్ అయితే పెట్టుకోవచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. వావ్, అమేజింగ్. బాబా సముద్రమా ఇంకేదైనా ఎంత బాగుంది. ఇంత పెద్ద ప్లేస్లో మంచి స్పేస్ తీసుకొని వాటర్ ఇక్కడ వరకు ఉంటుండే ఎట్లుంటుండే అసలు ఆ వాటర్. నెక్స్ట్ లెవెల్ కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు కూడా, ఇలాంటివి ఇక్కడనే ఎందుకునే మన తెలంగాణలో కూడా ఉండొచ్చు కదా అని. అనిపించడంలో తప్పులేదు, అనుకోవడంలో తప్పులేదు.
ఇది తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడమే తప్పు, తీసుకురాలేం కదా. సో ఒక 7-8 కిలోమీటర్స్ వచ్చినాం, ఇక్కడి వరకు ఉంది లైక్ మాన్ విలేజ్ అంట. ప్యాంగాంగ్ క్యాంప్ ఫ్రోజన్ వద్దున్నాయన, ఫ్రోజన్ వద్దు, ఏమొద్దు, ఫ్రీజ్ అయిపోతున్నాం ఆల్రెడీ, నైట్ డే టైం అంతా కూడా. ఈ ఐలాండ్ చూడండి గాయస్ ఎంత బాగుందో, కింద తార్ అండ్ ఒక కార్ కూడా ఉంది. వా నెక్స్ట్ లెవెల్ ఇదైతే. నాకు ఇదే చెప్పాను అనుకుంటా ఇక్కడికి వెళ్ళామని. ఇట్స్ హిడెన్ ప్యాంగాంగ్ లేక్ ఏంటి, ఇదేంటి అసలు, అది పనికే రాదు నిజంగా చెప్పాలంటే. వాళ్ళు అన్నారు ఆల్రెడీ ప్యాంగాంగ్ లేక్ వెళ్ళండి, దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది వెళ్ళండి అని చెప్పి. దీనేమో నాకు తెలిసి ఎంత బాగుందంటే, ఆహా, దీంట్లో స్విమ్మింగ్ చేయడం అలాంటివి ఏమీ చేయలేము గాయస్. నాకైతే స్విమ్మింగ్ చేయాలండి కానీ చేయలేము. సాల్ట్ వాటర్, ఇది స్వీట్ వాటర్ అనుకుంటా నాకు తెలిసి. మరి ఒక అన్న చెప్పిండు ఒక దగ్గర స్వీట్ వాటర్ ఉంటాయని. కిందికి వెళ్ళొచ్చా అంటే ఈజీగా వెళ్ళొచ్చు, కానీ మా మెంబర్స్ ఏమంటారు, టీమ్ మెంబర్స్ పోదామంటారు. నెక్స్ట్ లెవెల్ బ్లూ, కంప్లీట్ బ్లూ, ఏదో కింద పెయింట్ వేసినట్టు లేదా టైల్స్ పెట్టినట్టు. ఇంకా ఇక్కడ చూడండి గాయస్, ఇంకా స్కై కాదు కదా, ఏది సాటి రాదు, ఏది కూడా పనికిరాదు, అంత బ్లూ ఉన్నాయి. అసలు ఈ కలర్లో ఉండడానికి రీజన్ తెలుసుకుంటాను నేను, రీసెర్చ్ చేయాలి దీని గురించి కంపల్సరీ. రీసెర్చ్ కాదు, సెర్చ్ అంటారు గూగుల్లో. రీసెర్చ్ అంటే సైంటిస్ట్ చేసేది, ఐ మీన్ దాంట్లో పెద్ద చర్చ అనమాట. అండ్ ఆఫ్ రోడ్ బ్యాచ్ కూడా చేసాను మళ్ళీ మన కోసం. నేను టాప్ బాక్స్ లేకపోయింటే ఆహా, అండ్ బండి కూడా ఇంకా అయిపోయింది దీని పని, లాగట్లే బండి. నేను నిన్న లగేజ్ అంతా తీసేసి పర్ఫార్మెన్స్ చెక్ చేద్దామని చూసిన, పోతలేదు అసలు, అవ్వట్లేదు. హైయర్ ఆల్టిట్యూడ్స్లో ఏంటి మన ఏమంటారు, సారీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ, లేక్ దగ్గరికి. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ కదా, దానివల్ల లాగట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్యాంగాంగ్ లేక్ కూడా 14,700 చేంజ్ ఉంది ఫీట్లో. అసలు ఇది ఇండియానేనా అనిపిస్తుంది నాకైతే, లేదంటే వేరే ఏదో కంట్రీలో రైడ్ చేస్తున్నామా అనిపిస్తున్న ఫీలింగ్ నాకైతే. నెక్స్ట్ లెవెల్ అక్కడ వెహికల్స్ కూడా ఉంటున్నాయి. పాజిబుల్ అవుతుందా అంటే అవుతుంది, కానీ మేము మా రూమ్ నుంచి చెక్అవుట్ చేసేటప్పుడు కోటేజ్ నుంచి లేట్ అయిపోయింది. లేకపోతే ఇప్పుడు ఇవన్నీ ఆగుకుంటూ వెళ్ళేవాళ్ళం. మా దగ్గర టైం లేదు, ఐ మీన్ టైం సెన్స్ మెయింటైన్ చేయడం లేదు. ఆహా నెక్స్ట్ లెవెల్ ఇదైతే. లిటిల్ బిట్ ఒక 2-3 చుక్కలు వర్షం కూడా పడ్డది, చిన్నగా, మన దగ్గర పడ్డట్టు కాకుండా ఇక్కడ చిన్నగా పడుతుంది. అది మంచా లేకపోతే వాటరా నాకు అర్థం కాలేదు. మంచు కూడా అంతే పడింది నాకు కార్దుంగ్లో పాస్లో. ఇక్కడ ఇంత కూల్ వెదర్ ఉండడం వల్ల ఇది టాప్ 5 మోస్ట్ బ్యూటిఫుల్ లేక్స్ ఇన్ ద వరల్డ్ దాంట్లోకి రాలేదు, టాప్ 5లోకి. ఎందుకు అంటే ఇక్కడ కూల్ టెంపరేచర్, ఎవరు ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేయలేరు. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా కాలేదు, అండ్ చాలా దూరం కూడా సిటీస్. దానివల్లే ఫ్యూచర్లో డెవలప్ అయితే మాత్రం దీన్ని మించిన లేక్ నెక్స్ట్ లెవెల్. ఆహా, నాకు పెయింటింగ్లో చూశాను కానీ నిజంగా చెప్తున్నాను, ఎక్కడ కూడా ఇలాంటిది ఉండదేమో నాకు తెలిసి. ఇంత పెద్ద రివరు, ఇది రివరే అనుకోండి, లేక్ రివరే ఇదంతా, ఎక్కడి నుంచో వస్తుంది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. పెద్ద రోడ్స్ వేసి, ఎంత రోడ్స్ వేసినా కూడా బండలు ల్యాండ్ స్లైడ్ అయ్యి కిందకి వచ్చేస్తున్నాయి. అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. రైట్ సైడ్ ఏమో లైన్గా వరుసగా ఉన్నాయి మంచు కొండలు, ఒకదాని తర్వాత ఒకటి. లెఫ్ట్ సైడ్లోనేమో ఇంత మంచి అందమైన లేక్. నిజంగా నాకు అది చూస్తుంటే పోయి దూకాలనిపిస్తుంది. ఎప్పుడురా బండలు కొడుతున్నారు. ఓకే ప్రోగ్రెస్.
చూడండి గాయస్, డ్రోన్ ఉంటే నాకు డ్రోన్ ఎగరేసి చూపించేవాడిని. డ్రోన్ లేదు నా దగ్గర. ఇలాంటి రోడ్డు ఉంటే చాలా ధైర్యం, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ లేవు, ఏ ప్రాబ్లం లేదు, టర్నింగ్స్ లేవు, ఏమీ లేవు. లిటిల్ బిట్ టర్నింగ్స్ ఉన్నాయి, బంప్స్ ఉన్నాయి, అవి కూడా ఫిక్స్ చేస్తారు ఫ్యూచర్లో మంచి రూట్స్ వచ్చినప్పుడు. సో ఇట్లుంటాయి కాదు, లేకపోతే పెద్ద ప్రాబ్లం. వచ్చేసి నేను రాజస్థాన్లో రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఇసుక, దిగిపోతుంది బండి, గట్టిది కాదు, స్ట్రాంగ్ ఉండదు నాకు తెలిసి. ముందు నుంచి చాలా పెద్ద కాన్వే. మీరు హాయ్ చెప్తారు, హలో చెప్తారు. ఈ కమ్యూనికేషన్ అలా ఉంటుంది అనమాట. ఇండియన్ ఫ్లాగ్ అక్కడ ఎగురుతుంది అంటే ఏదో ఉంది అక్కడ. చూసి అక్కడ కూడా స్నో ఫాల్, అంతా స్నో పడుతుంది. ముందు ఆగిపోయింది, అది ఒక్క మేఘమే ఉంది, అది స్నోనే కురిపిస్తుంది, వర్షం కాదు. హైలైట్ ఇది. అది ఎక్కడనో వదిలాల్సింది, పైన వదులుతుంది అనుకుంటున్నా ఆల్రెడీ. చూడండి ఐస్, ఇగో పడింది బండి పైన అంతా. బాము ఇక్కడ చాలా టెంపరేచర్ కూల్ ఉంది. స్నోఫాల్ అవుతుంది అంటే ముందు ఇంకా చాలా డేంజర్ ఉంటుందేమో నాకు తెలిసి. 99 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ హ్యాండ్లే మొత్తం స్నో పడుతుంది. మళ్ళీ పట్టుకుంటా, ఒకటైనా పట్టుకోవాలి, పడు, ఒకటైనా పడు. మా వ్యూవర్స్కి చూపించాలి, ఒకటైనా పడు. రోడ్డు పైన అన్ని కనపడదు, ఏం లాభం నాకు పడు. నాకు ఊపిరి కనిపించదు, చిన్నది అది. చేతుల్లో ఒకటైనా పడట్లేదు ఏంటి? చెయ్య దరిద్రమా, ఈ చేయి పెడతా. హెల్ ఆర్ హెవెన్ ఇది, మొత్తం హెల్. ఇప్పుడే చైనా బోర్డర్, అది పాకిస్తాన్ బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్ అనుకుంటా, ఇంటే పక్కకే ఉంది, దాని పక్క నుంచి వెళ్ళినామా. ఇప్పుడు ముందు చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే, నెక్స్ట్ లెవెల్. రోడ్ అయితే మస్తుంది. మేము 80-90 క్రూజ్ చేస్తున్నాము. విండ్ అయితే ఒక రేంజ్లో ఉంది. అండ్ అవేంటి, దాని వేరేలో ఉంటుంది, గాడిదల టైపే ఉంటాయి, కాకపోతే గాడిదలు కావనుకుంటుంది. కావు, గాడిదల టైపే కాకపోతే కావు. ఏడునే ఇంకా చాలా ఉంటాయి అలాంటివి. గాడిదలేండి అవి, కెమెరా కనిపించకపోవచ్చు. ఆ వ్యూ అది దీన్ని ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. వెనకాల మొత్తం బ్లాక్ ఉంది మిర్రర్లో చూసుకుంటే, స్కై. నెక్స్ట్ లెవెల్. స్వర్గమా నన్ను తాకే నన్ను పాడుతుందా, అది పాడుతుంది పడగలుగుతుంది. ఏ రోడ్డు చూసి అయితే ఎడారిలా ఉంది అన్నాను, అదే రోడ్, అదే ల్యాండ్లో రోడ్ ఉంది. అండ్ వీఆర్ రైడింగ్ ఆన్ దిస్ రోడ్. ఇది హ్యాండ్లాండ్ నుంచి హుమ్లింగ్లాకి వెళ్ళే రోడ్డు కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే అక్కడ అసలు మొత్తం రోడ్డే ఉండదు. ఇక్కడ రోడ్ వేసారు కదా, అక్కడ రోడ్ ఉండదు, అలా మట్టి ఉంటుంది. దాంట్లో నుంచి అన్నీ పోతూ ఉంటాయి వెహికల్స్. సో అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. మా ముందు ఒక కాన్వే కూడా వెళ్తుంది, ఇట్స్ గ్రూప్. ఇసుక కొట్టుకొస్తుంది, ఇసుక మొత్తం చాలా విండ్ ఉంది. బట్టలు ఫినిష్, లగేజ్ బ్యాగ్ ఫినిష్. ఎంత విండ్ ఉంది, చాలా విండ్ ఉంది. వాట్ ఏ బ్యూటిఫుల్ రివర్. బ్రిడ్జ్లు కట్టేశారు, రివర్ క్రాసింగ్ అలాంటివి ఏమీ లేవు, కానీ ద వాటర్ లైక్ బ్లూ. మచ్ బ్లూ. చూడండి ఒకసారి, కొండల నుంచి వచ్చే వాటర్ అంతే, ఏమీ లేదు. ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ వీటిని తాగేస్తారు, ఐస్ వాటర్ అంతే, ఏమీ లేదు. బట్ సాల్టెడ్ ఐ గెస్. వాళ్ళు ఏమైనా ఫిల్టర్ చేసి తాగుతారేమో, బట్ ఇవే తాగుతారు. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి అసలు. అక్కడ నుంచి ఇంతకడ దరిద్రంగా ఉందంట రోడ్డు, అందుకని చెప్పి ఇట్లా పట్టుకొచ్చారు. కిలోమీటర్స్ ఎక్కువైనా పర్లేదు, కానీ మంచి రోడ్ నుంచి పోయి డబ్బాలు సేవ్ చేసుకోవాలి. టాప్ బాక్స్
లగేజ్ అంతా తీసేసాను నేను, అయినా కూడా నాకు నమ్మకం లేదు. నాట్ ఓన్లీ బైకే కాదు, ఇంకా డ్యూక్లు ఉన్నాయి కదా, సో వాటి టైర్స్, స్లీక్ టైర్స్, ఆఫ్ రోడ్లు అంత గ్రిప్ ఉండవు, సో పడితే మన అయితే ప్రాబ్లం కదా. అండ్ ఇంకో డ్యూక్ 250కి రఘు బ్రో బండికి టాప్ బాక్స్ ఉంది, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. కంట్రోల్ చేసుకోవాలి, ఆగాలి, పోవాలి. జాగ్రత్త జాగ్రత్త. ओके यहाँ एक चेक पोस्ट आएगा, हाँ इधर एंट्री कर लेना, हाँ फिर सीधा जाना, హాన్లే. हाँ ब्रिज आएगा बड़ा सा. మళ్ళీ ఎడారి ఎడారి ఎడారి. అనవసరంగా ఒకసారి ఇప్పుడు నాది హెల్మెట్ కింద పడేసుకున్నా, వైజర్ ఊడిపోయింది. ఐ మీన్ వైజర్ చిన్న క్లిప్ ఏదో పోయింది, దానివల్ల అది వైజర్ ఫిక్స్ అవ్వట్లేదు దానికి రైట్ సైడ్ది. మంచిగానే ఉంది, ఇప్పుడు వైజర్ పెట్టుకున్నాను వస్తుంది, కానీ రైట్ సైడ్ ఫిక్స్ అవ్వలేదు, సరిగ్గా కూర్చోలేదు అనమాట ఆ క్లిప్ ఆన్లో. అండ్ ఈ నేను వైజర్ లిఫ్ట్ చేసింది పైకి ఉంది, నేను వస్తుంటే సడన్గా ఇసుక నేను చూసుకోలేదు, ఇసుక ఈవెన్ వచ్చి సీదా హెల్మెట్ లోపలికి వచ్చేసింది, సీదా ఇసుక. వాము మస్తు డేంజర్ ఉంది అనుకున్నా, కళ్ళలో పట్టింది. ఐ మీన్ కన్నుల్లో అయితే కొట్టలేదు, కానీ కన్నులో కొట్టింది, మొత్తం ఫేస్ మొత్తం స్పాట్లో వెంబటే కన్ను మూసేసుకున్నా. మన బ్రెయిన్ మనకంటే చాలా ఫాస్ట్ కదా, సో వెంబటే కళ్ళు ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయినాయి. దానివల్ల చిన్నది నాకు కావాలి. మజా ఉంది. హ్యాండ్లే కదా, హ్యాండ్లే హ్యాండ్లే ఓకే, ఇంత క్యూట్ ఉంది. అదర్ కంట్రీ, వేరే కంట్రీ, ఇండియా కాదు ఇది. నిజంగా చెప్తాను, ఇండియా కాదు ఇది. అసలు ఈ కొండలే ఏంటి, గుట్టలే ఏంటి, ఈ షెడ్స్ ఏంటి, ఈ షెడ్లు ఇప్పుడు ఏంటి అసలు అంతా ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది వేళ అలా పాటలు వచ్చేస్తున్నాయి నాకైతే. నిజంగా అట్లుంది, ఈ ఫీల్ అట్లా వస్తుంది అనమాట. ఇక్కడ అలాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. ఈ గుర్రాలేంటి, గాడిదలేంటి, ఎడారి 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 బెటర్ దీనికంటే. రాజస్థాన్ నిన్న బెటర్ ఏమో, అమ్మ జీవితం. అప్పటి నుంచి ఎడారిలోనే నడుపుతున్నాం, రోజంతా ఎడారియా, మరీ బోరింగ్గా ఉంది నిజంగా. అక్కడక్కడ చెట్లు సేమ్ అంత మొత్తం ఎడారి అనుకోండి, ఇక ఎడారి అది. నాకు ఎడారిలోకి వెళ్ళి ఆడుకోవాలనుంది. పోలీస్ ఇప్పటికీ లదాఖ్లో మమ్మల్ని ఎన్నో ప్లేస్లలో ఎంట్రీ చేసుకున్నారు, లైసెన్స్ నెంబర్ తీసుకుంటారు, మన పర్మిట్ తీసుకున్నాం కదా ఆ నెంబర్ కూడా ఇదేదో తీసుకుంటారు. ఎన్ని రోజులు చింటుబాయ్ మేనేజ్ చేసిండు, అండ్ నేను వాళ్ళని దగ్గరికి వెళ్ళిన. సో యా, ఇలాంటి చెక్ పోస్టులు చాలా 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 క్రాస్ చేసుకుంటే ఇక్కడికి వచ్చినాం. దిస్ ఈజ్ హ్యాండ్లే వెతకాలి రూమ్స్.